ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని తెలిపారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం మనని సమిష్టి కృషి అని అన్నారు. గత పాలకుల 9,74,000 కోట్ల అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి 10,000 కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందన్నారు. 1,30,000 కోట్లు చెల్లించాల్సిన బిల్లులు గత పాలకులు రుద్దారని చెప్పారు. 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్ లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది. ట్రాక్ లో పెట్టాం. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడే